అపరాల పంటలైన పెసర, మినుము ప్రస్తుతం 30 నుంచి 40 రోజుల దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల తెల్లదోమ, పల్లాకు తెగులు, పొగాకు లద్దె పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రైతులు క్షేత్రాల్లో వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఏయేటికాయుడు తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంతకాలంగా మార్కెట్లో మంచి ధరలు పలుకుతుండటంతో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి పంటలుగా వేసిన పెసర, మినుము 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. మరో 40 రోజుల పాటు పంట ఉండాల్సి ఉంటుంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. ఇప్పటికే చాలా తెల్లదోమ ఆశించి పల్లాకు తెగులు కారణమవుతోంది. కొన్ని చోట్ల పొగాకు లద్దెపురుగు ఆశించింది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. యాసంగి పంటగా రైతులు మరి పెసర, మినుము పంటలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి ప్రస్తుతము ఈ పెసర, మినుము పంటలు చూసినట్లయితే సుమారుగా 30 రోజుల దశలో ఉన్నాయి. మరి ఈ 30 రోజుల దశ నుంచి ఇంకా 40 అంటే సుమారుగా ఇంకా 40 రోజుల దశల వరకు ఈ చీడపీడలు మరి పెసర, మినుము పంటలను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అదేవిధంగా మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా మరి యాసంగి కాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి ముఖ్యంగా ఈ పెసర, మినుము పంటల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల మరి తెల్లదోమ ఉధృతి అనేది చాలా వరకు ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి మరి తెల్లదోమ ఉధృతిని తగ్గించడానికి మరి సమగ్ర సస్యరక్షణ పద్ధతులైనటువంటి పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే కొంత మరి పిచికారి మందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా పసుపు రంగు జిగురు డబ్బాలు లేదా అట్టాలు పెట్టిన తర్వాత కూడా మరి ఈ యొక్క తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పిచికారి మందులైనటువంటి వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్లు లేదా డయోఫెంథరాన్ 1.25 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డయోఫెంథరాన్ ప్లస్ బైఫెంథ్రిన్ 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను నివారించుకోవచ్చు. తద్వారా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే ముఖ్యంగా పల్లాకు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఈ పల్లాకు తెగులు అనేది పూత దశలో మొదలైనట్లయితే మరి అది వ్యాపించి పంట చేనంతా వ్యాపించి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పల్లాకు తెగులు రాకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో పొగాకు లద్దె పురుగు కూడా ఆశించడం అనేది గమనించవచ్చు. మరి పొగాకు లద్దె పురుగు ఆకు దశ నుంచి కాయ దశకు ఆశించినట్లయితే కాయను మొత్తం తినివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుత పరిస్థితులలో ఆకు దశ ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మరి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నట్లయితే ఆ పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతిని గమనించుకొని నష్టపరిమితి స్థాయి దాటిన తర్వాత ఈ యొక్క రసాయన మందులైనటువంటి నొవలురాన్ 1 మిల్లీలీటరు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ నొవలురాన్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఈ మూడిట్లో ఏదైనా ఒక మందును కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగును కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. మరి ఈ పొగాకు లద్దె పురుగు కూడా లార్వా దశలో 1, 2, 3 దశలోనే ఈ రసాయనిక మందులు పనిచేస్తాయి. 3వ దశ దాటిన తర్వాత మరి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విషపు ఎరలను ప్రతి ఒక్క రైతు 10 కిలోల వరి తౌడు లేదా ఏదైనా గోధుమ పిండి కానీ శనగపిండి దాంతో 100 మిల్లీలీటర్ల మంచి నూనె తర్వాత 500 మిల్లీలీటర్ల ఈ యొక్క బెల్లపు ద్రావణము దాంతోపాటు 1 లీటరు క్లోరోపైరిఫాస్ని కలుపుకొని చిన్న చిన్న ఉండలు తయారు చేసుకొని సాయంత్రం పూట వేసినట్లయితే ఆ 3వ దశ దాటిన పొగాకు లద్దె పురుగు లార్వాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. పలు ప్రాంతాల్లో శనగపచ్చ పురుగులు, ఆకుమచ్చ తెగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో అరికట్టకపోతే నష్టం జరిగే ప్రమాదముంది. అలాగే సూక్ష్మ పోషకాలు సమయానుకూలంగా అందించినట్లయితే మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారముంటుంది.
ఇకపోతే మరి ఈ యొక్క శనగ పచ్చ పురుగు కూడా మరి కాయ దశలో ఎక్కువగా పెసర మినుములో ఆశిస్తూ ఉంటాయి. మరి ఈ శనగ పచ్చ పురుగు కూడా పొగాకు లద్దె పురుగు లాగానే లింగాకర్ష బుట్టలు అమర్చుకోవడము, మరి దాని ఉధృతిని గమనించుకొని ఈ యొక్క రసాయన మందులైనటువంటి ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా క్లోరాంతనీప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి, లేదా స్పైనోసాయిడ్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగ పచ్చ పురుగును కూడా సమర్థవంతంగా పెసర మినుములో నియంత్రించవచ్చు. ఇకపోతే మరి ఈ 3 పురుగులే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క మినుములో మరి కాండపు ఈగ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. మరి కాండపు ఈగ కూడా ప్రస్తుత పరిస్థితులలో నివారించాలంటే ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మరి ఈ మినుములు ఆశించే కాండపు ఈగను కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఎండలు ఎక్కువగా యాసంగి పంటలో ఉంటాయి కాబట్టి మనం అడుగు మందుగా ఎరువులు రసాయనిక ఎరువులు వేస్తాము, కానీ ప్రస్తుత పరిస్థితులలో వేసే అవకాశం ఉండేది కాబట్టి కొంత పైన పోషకాలు అవసరం ఉన్నట్లయితే పోషక రూపంలో ఉన్న పిచికారీ ఎరువులు చూసినట్లయితే ఈ 28-28-0 లేదా 20-23-20 లేదా పల్సెస్ యాక్టివ్ స్ప్రే అని దొరుకుతూ ఉంటుంది. సో ఏవైనా కూడా 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలకు కాయ సైజు పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే యాసంగి పంటల్లో ముఖ్యంగా మరి అప్పుడప్పుడు వర్షాలు అనుకోకుండా వడగండ్ల రూపంలో పడుతూ ఉంటాయి కాబట్టి మరి ఆకుమచ్చలు ఆ వడగండ్ల రూపంలో వాతావరణ పరిస్థితులను బట్టి చూసుకొని, ఒకవేళ మనకు వాతావరణ పరిస్థితులు ముందే ఒక 2-3 రోజులు ముందే తెలుస్తాయి కాబట్టి అట్లాంటి వర్షాలకి పడుతుంది అనుకుంటే ముఖ్యంగా ఈ కార్బండైజిమ్ మ్యాంకోజెబ్ అనే మందు సాఫ్ రూపంలో దొరుకుతుంది. ఈ పురుగు మందులతో పాటు 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మామూలుగా వచ్చే ఆకుమచ్చ తెగులన్నిటినీ నివారించుకోవచ్చు. నందివర్ధనం ఈ పూలను పలు రకాల వేడుకల్లో అలంకరణలకు, పెళ్లిళ్లలో పూల జడలకు, పూల దండలకు వాడుతూ ఉంటారు. నందివర్ధనాలతో చేసిన పూల జడలు, దండలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు 1/2 ఎకరంలో ప్రకృతి విధానంలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. నందివర్ధనం ఈ పేరు వినగానే తెలిసిన చాలా మందికి గుర్తొచ్చేది ఈ పువ్వు అందం. స్వచ్ఛమైన తెలుపు రంగుని కలిగి ముద్దగా అందంగా ఉంటుంది. ఈ పువ్వుల రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏడాది పొడవునా ఈ పువ్వులు పూస్తాయి. ఈ మొక్కలు సాధారణంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లని ఎక్కువగా ఇంటి పరిసరాల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి పెంచుకుంటారు. కానీ మార్కెట్లో ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉండటంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన రైతు పెరికెల కిరణ్ వీటి సాగును చేపట్టారు. ప్రస్తుతం 1/2 ఎకరంలో ఉన్న ఈ పంట నుంచి ప్రతినిత్యం 20 కిలోల పూల దిగుబడిని పొందుతున్నారు. స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి నందివర్ధనం పూల చెట్లు వేసి పెంచుతూ ఉంటాను. ఈ మొక్కలు వేయాలంటే మొదటిగా రాజమండ్రి నుంచి ముందుగానే మొక్కలు అంటూ తెప్పించుకోవటం జరుగుతుంది. మొక్కకు ఇంచుమించు 8 అడుగుల నుంచి 10 అడుగులు గ్యాప్ ఉండేటటువంటి రీతిగా గుంతలు తీస్తాము. 1 అడుగు లోతు గుంత తీసి దాంట్లో పూడ్చిపెట్టడం జరుగుతుంది. అదే కోణంలో ఆ గుంత తీసినప్పుడు ఆ గుంతలో మాత్రము ఘనామృతం అనేటువంటిది ఆ గుంతలో కొంత వేసి దానిని మేము ఆ మొక్కను అలాగూ పూడ్చి వెంటనే నీళ్లు కూడా పోయటం జరుగుతుంది మోటార్ ద్వారా. అదే రీతిగా తదుపరి దానికి డ్రిప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసాము. మొక్క వేసినప్పటి నుంచి ఒక 10-15 రోజులు మొదలు చేసుకొని కొద్ది గొప్పల మొగ్గ వస్తూనే ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ తోటను మనం చూసినప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలు సమయం పట్టింది ఈ తోట ఇప్పటి వరకు. మొక్క పెరిగే కొంది పూత పెరుగుతుంది. అయితే కొన్ని సమయ సందర్భాలను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడలు కూడా వస్తూ ఉంటాయి. చీడలు వస్తూ ఉంటాయి, మధ్యన కలుపు వస్తూ ఉంటుంది. ఈ కలుపును మాత్రం కూలివారిని పెట్టి తీపిస్తూ ఉంటాము. అదే రీతిగా ఈ చీడ వచ్చినప్పుడు జీవామృతము, అగ్నాస్త్రము, వాటికి లద్దె పురుగు అలాంటి పట్టినప్పుడు వాటి వలన ఆ చీడ అనేది పోతుంది. లద్దె పురుగు అనేది 1-2 రోజుల లోపల చనిపోతుంది.
అదే రీతిగా ఈ పూలు కోసేటువంటి విషయంలో కూడా ఇలాంటి గ్లౌజులు తొడుక్కునేదాను కోస్తూ ఉంటాం. వీటిని డైరెక్ట్గా మనము కోసినందువలన చేతులు పుండ్లు కూడా పడతాయండి. ఆ కారణం చేత అదే కోణంలో ఈ యొక్క గ్లౌజులు వేసుకోవటం జరుగుతుంది. దానివలన ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. బాగా కోతకు వచ్చేసరికి ఒక 4 నెలల నుంచి 5 నెలలు పడుతుంది. దీనికి కాస్త షేడ్ రావాలి. ఈ పువ్వు అంటే కాస్త పుల్లటి మజ్జిగ వాడగలిగితే ఎప్పటికైనా ఆ కలర్ అనేది తగ్గదు, మంచి షైనింగ్ వస్తుంది. అక్టోబర్ నవంబర్ సమయాల్లో ఈ 2 మాసాల్లో మాత్రం కొంత మేరకు పూత దశ తగ్గుతుంది. కారణం ఏంటంటే అధికమైనటువంటి వర్షాలు పడతాయి కాబట్టి ఆ సీజన్లో ఆ కోణంలో మాత్రమే పూత దశ కొంచెం తగ్గుతుంది. మరలా తిరిగి సంవత్సరం పొడుగుతా బాగానే వస్తాయి. వేడి వాతావరణం ఉంటేనే బాగుంటుంది, క్రాప్ అనేది బాగొస్తుంది. వేడి ఉండాలి, దానికి తగినటువంటి నీటి శాతం కూడా పెంచాలి. అలాగ చేయగలిగితే మంచి ఆదాయం వస్తుంది. వీటిని ఇక్కడి నుంచి కోసి ఒంగోలు మార్కెట్కి పంపిస్తూ ఉంటాం. ఈ అరెకరాలో ఇంచుమించు 20 కేజీలు అవుతాయి. ఇప్పుడు 80-90 అట్లాగా మార్కెట్ వారు ఇస్తూ ఉంటారు. అదే రీతిగా కూలీలను ఒక 4 పెడతా ఉంటాము. ఒక పూట ఒక్కొక్కరికి 150 ఇస్తాము. ఆ 4కి 4 150లో 600 పోను, ఇంచుమించు ఒక 1000 రూపాయలు దాకా ఉంటుంది. మార్కెట్ పరంగా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడి నుంచి ఒంగోలు పంపించడం అనేది ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి వాళ్ళు మనకిచ్చేటువంటి రేట్లో కనుక కొంచెం మార్కెట్లో పెంచగలిగితే అధికమైనటువంటి ఆదాయం తీసుకోవచ్చు. రసాయన ఎరువులతో సాగు చేస్తే దిగుబడులు వచ్చినా పురుగు మందులు, ఎరువుల పెట్టుబడికే అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం విభాగం వారి సహకారంతో పెట్టుబడి లేని సాగు చేస్తున్నారు రైతు. ఇతర పంటలతో పోల్చితే నందివర్ధనం పూల సాగు లాభదాయకంగా ఉందంటున్నారు. ఈ వ్యవసాయం కెమికల్ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు, కాదండి అది కాదు, మీకు ఆదాయాలు రావు, ఒకసారి ఇది కూడా ఇచ్చేది చూడండి అంటే అంతలోకి ఈ పూల తోట, నందివర్ధనాల పూల తోట వేయడానికి సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అప్పుడు మేము ఇక్కడ టైప్ 1 ఘనజీవామృతం అనేది పశువుల ఇది ఆవు పేడ అనేది, నాటు ఆవు పేడ అనేది చెక్కడం కష్టంగా ఉండింది. మేము ఏం చేసామంటే దెబ్బెరువుని తీసుకొచ్చేసి టైప్ 2 ఘనజీవామృతంగా తయారు చేసి వాళ్ళు తీసిన గుంటల్లో మేము పశువుల ఎరువు ఒక 3 కేజీలు 4 కేజీలుగా వేయించి ఆ మొక్కలు పెట్టించడం జరిగింది. తర్వాత అవి 15 రోజుల తర్వాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి మేము జీవామృతం స్ప్రే చేయించడం జరిగిందండి. అలాగే మొక్కలు పెరుగుదలకి ఫిష్ ఎమినో యాసిడ్, ఎగ్ ఎమినో యాసిడ్ అట్లాగా అప్పుడప్పుడు మొక్కలు చుట్టుపక్కల ఉన్న పైరుల నుంచి దోమ అవి రావడం జరుగుతుందండి. వాటికి నీమాస్త్రం, తర్వాత సన్న పురుగు వాటికి దశపర్ణి కషాయం ఇట్లా చేస్తూ ఉన్నాము. తెగుళ్ళు వాటికి పుల్లటి మజ్జిగ, అలాగా శొంఠి పాల కషాయం ఇట్లా వాడిస్తున్నాము. ఇదేంటంటే ఆకు మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళినంత వరకు పురుగు ఎక్కువ కానీ, దోమ కానీ, రసం పీల్చే పురుగులు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి వేసినా తేలికపాటిగా వేస్తాము. గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ ఇస్తాము. పులిసిన మజ్జిగ ఏంటంటే వాడినందువల్ల మనకి పువ్వులు అనేది క్వాలిటీగా, నిల్వ సామర్థ్యం కలిగి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా వాడిని అయితేమో సాయంత్రం కల్లా వాడిపోతాయి. ఆ ప్రాంతంలో కాగానే మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఏంటంటే రోజు మొత్తం అయినా సరే ఇదే క్వాలిటీ ఉంటాయి. ఇదే క్వాలిటీ ఉన్నందువల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఉన్న రైతులు మనల్ని ఎక్కువ లైక్ చేస్తారు. అందువల్ల ఈ రకంగా ఇది చూసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు వచ్చేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ దానికి కావాల్సినటువంటి టెక్నికల్ పాయింట్లు కానీ, కషాయాలు కానీ ఇస్తూ, ఇంకేదన్నా వాళ్ళకి అర్థం కాకపోతే మా ద్వారా మా ఎంటీ గారు పర్యవేక్షణలో ఇదంతా చూసి చేస్తున్నామండి. తెలంగాణలో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన 3-4 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఈ కోవలోనే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామ రైతులంతా అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా రైతులు వ్యవసాయం ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సాగు విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా దీర్ఘకాలిక పంట సాగులో స్వల్పకాలిక పంటలు అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఫలితంగా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.
ఇటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉండడంతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులంతా పామ్ ఆయిల్ సాగు చేశారు. అయితే దీని నుండి పంట దిగుబడులు తీసుకోవాలి అంటే 4 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు ఈ గ్రామ రైతులు. మేము ఫామ్ ఆయిల్ సాగు చేయబట్టి దాదాపు 1.5 year అవుతుంది. ఫామ్ ఆయిల్ సాగులో అంతర పంటలుగా వెజిటేబుల్స్ పండిస్తున్నాం. బీర సాగు కానీ, టమాటా కానీ, బెండ కానీ, కాలీఫ్లవర్ కానీ 4 రకాల పంటలు పండిస్తున్నాం. మేము ఇక్కడ భూమి అట్టి ఖాళీ ఉండకుండా అంతర పంటలు వేసుకొని పండిస్తున్నాం. ఫామ్ ఆయిల్ సాగు 4 సంవత్సరాలు మనం కష్టపడితే ఒక దాదాపు 20 సంవత్సరాలన్నా మనకు అది లాభాన్ని ఇస్తుందని ఆశించి ఫామ్ ఆయిల్ సాగు చేసినాం. ఇప్పటి వరకు చెట్లు మంచిగా ఏపుగా పెరుగుతున్నాయి. పూత దశ కూడా వస్తున్నాయి ఇప్పుడే. మల్చింగ్ సాగు విధానం చేసినాం. స్టేకింగ్ బీర తోటకు స్టేకింగ్ విధానం చేసినాం. మల్చింగ్కు ఒక్కొక్క బెండలకు వచ్చి 2,000 రూపాయలు పడుతుంది 200 మీటర్లకు. మార్కెట్లో అందుబాటులో ఉంటే మనకు లాభదాయకమైన పంటలే. కాకపోతే మాకు ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక్కడ లోకల్లో మాకు రైతు బజార్లు ఎలిగిలో కానీ, సుల్తానాబాద్లో కానీ, పెద్దపల్లి కానీ రైతు బజార్లు ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది. మేము 6 నెలల్లో అవుతుంది మీది ఫామ్ ఆయిల్ పెట్టి. 6 నెలల్లో పెట్టిన గ్రిప్ సబ్సిడీ ఇచ్చారు మాకు. ఆ సబ్సిడీ మిగిలి మాకు అంతర పంటలు బీరకాయ, టమాటా, కాలీఫ్లవర్, బెండకాయ ఇవన్నీ పండిస్తున్నాం. వీటితో మంచి లాభాలు మంచి దిగుబడి వస్తుంది, లాభాలు పొందుతున్నాం. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం: ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు, చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే 2 పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. మార్కెట్ గిరాకీని గమనిస్తూ ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు. వ్యవసాయంలో మెలకువలతో ముందుకు సాగితే లాభాల పండగేనని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతుల కుటుంబం. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో పలు కూరగాయలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పరిమిత విస్తీర్ణంలో అధిక రాబడి పొందాలంటే కూరగాయలకు మించిన పంట లేదు. అందుకే నిజామాబాద్ జిల్లా వడ్డాపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా వ్యవహరిస్తూ అధిక దిగుబడినిచ్చే సంకర జాతి గింజలను ఎంచుకుని కూరగాయలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు పొందుతున్నారు. 10 సంవత్సరాలు కూరగాయలు పండియబట్టి ఇట్లా ముక్కలకు నారు తీసుకొచ్చి నారు పోసుకొని మేమే నాటేసుకుంటున్నాము. కానీ మాకు లాభం ఉన్నది. మాకు ఇక్కడ ఖర్చు కూడా 15-20 వేలు మిగులుతుంది. 10 పావు కిలో, 15 పావు కిలో పోతుంది. కూర బొబ్బర 20 రూపాయలకు పావు కిలో పోతుంది. కాకరకాయ 20 రూపాయలకు పావు కిలో పోతుంది. వంకాయ ఒక 20 గుంటలు అంత ఉంటుంది. కూర బొబ్బర 20 గుంటలు. అన్న బీరకాయలు, కాకరకాయ వేస్తాం, టమాటా పెడతాము. మామిడి తోట ఉన్నది. వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. రేట్ అంటే ఒక తిరిగి ఉంటుంది. బాగా వచ్చినంటే కొంచెం డౌన్ అయిపోతుంది, తక్కువ వచ్చినట్టే పెరుగుతుంది. ఇక్కడ మేము దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఇవే కూరగాయలు పెట్టుకొని మా కుటుంబానికి ఆధారంగా వంకాయ, టమాటా, గోరుచిక్కుడు అన్ని రకాల కూరగాయలు పండించుకొని కూకుండి మార్కెట్ చేసుకొని మా కుటుంబానికి సరిపడేటట్టు ఇది చేసుకొని బతుకుతున్నాం. ఇక్కడ మాకంతా మంచిగానే ఉన్నది. ఇక్కడ అయితే ఇప్పటికీ మాకు నెలసరి అంటే ఒక 18,000 నుంచి ఒక 20,000 దాకా ఆదాయం వస్తుంది. కష్టపడాలి ఇక డైలీ. ఇక కైకిళ్ళని పెట్టుడంటే కుదరది. కాకపోతే ఏంటంటే ఇంటోళ్ళే ఉండి చేసుకొని ఇది చేసుకోవాలా. కైకిళ్ళని పెట్టి చేపిద్దామని అంటే అది కూలీలకే సరిపోదు ఈ కాలంలో. ఇంటోళ్ళు కష్టపడేటోళ్ళు ఉంటే ఒక 20 గుంటలు సరిగా చేసుకుంటే ప్లేస్ మనకు ఒక కుటుంబానికి ఖచ్చితంగా ఒక ఆధారం అనేది ఏర్పడుతుంది. నాడు నిజామాబాద్ సీడ్ తీసుకొస్తాం వాళ్ళకు ఒకటే చెప్తా నేను, నాకు కాయ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను కాయ తీసుకొని. ఒకవేళ ఖరాబ్ అయిందంటే మొత్తం కట్టేయాలని వానికి ముందే చెప్పి షాపులకు ముందే చెప్పి తీసుకొని వస్తా. తర్వాత నాకు తక్కువ రేటుకి అది ఇదని ఏం చేయం అక్కడ.
నారు ఇప్పుడు టమాటా కానీ వంకాయ కానీ మనము నారు పోసిన తర్వాత 90 రోజులు కావాలి పెట్ట మనం కాయ దింపాలంటే. గోరుచిక్కుడు 45 రోజులు, బెండకాయ 45 రోజులు, ఈ కూర ఉబ్బెర 45 రోజులు, బీరకాయ 45 రోజులే. ఒక మిర్చి అండ్ టమాటా వంకాయ. వంకాయది ఒకటి ఏంటంటే మనకు 9 నెలలు దంపుతాం బేట. మిర్చి ఒకటి వంకాయ ఒకటి 9 నెలలు క్రాప్ వస్తుంది మనకు. ఎన్ని వడదొడుకులు ఉన్నా కానీ అది బాగానే వెళ్ళిపోతుంది మనకు పంట. చీడపీడలు వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఈ ఆపాకు అది సిప్పలాకు అది వేసి కొద్దిగా ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు షాప్ నుంచే ఇత్తనాల షాప్ నుంచే తీసుకొచ్చినాము. కురాజిన్ అది ఇది కొడతాం బేట. అంటే అంత పవర్ఫుల్ ఇది కొట్టకుండా, ఎందుకంటే మనం కూడా తింటాం కాబట్టి. ఇప్పుడు మా కుటుంబాలకు కూడా అవే కదా బేట. పొద్దున్న లేవగానే తీసుకొని తింటాం కాబట్టి అదే మేము వాడేది అది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 889718618611.